తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళిత బంధు నిధులను ఆపివేయాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉత్తర్వులు జారీ చేశారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాల్సిన ఆర్డర్ కాపీని సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో పాటు గ్రామాల్లోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. రెండో విడత దళిత బంధు పథకాన్ని పొందలేని కుటుంబ సభ్యులందరూ ఊర్లలోకి వచ్చే కాంగ్రెస్ పాత్రలను నాయకులను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఇవాళ దళిత బంధు అనే ఒక పైలట్ ప్రాజెక్ట్ హుజురాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు మొదలుపెట్టి సాచురేషన్ మోడ్ లో హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న 18,500 కుటుంబాలకి 10 లక్షల రూపాయలు కేసీఆర్ గారు ఇచ్చి వాళ్ళ అకౌంట్ లో వేసింది మీ అందరికి కూడా తెలిసిన విషయం. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా అకౌంట్లను ఫ్రీజ్ చేసి రెండో విడత దళిత బంధు ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఫ్రీజ్ చేసిందని ఒక ప్రూఫ్ ఇవాళ యావత్ హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి చూపించబోతా ఉన్నాను. ఇవాళ ఈ లెటర్ మీరు చూడొచ్చు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 29/6/2024 తారీఖున ఒక ఆర్డర్ కాపీ ఇష్యూ చేసింది. 33 జిల్లా కలెక్టర్లకి దళిత బంధు అకౌంట్లు అన్ని కూడా ఫ్రీజ్ చేయమని ఆర్డర్ కాపీ కూడా రిలీజ్ చేసింది. మీ అందరికి కూడా చూపిస్తా ఉన్నాను. ఇలా వాట్సాప్ ద్వారా ఇలా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా మీకు ఈ ఆర్డర్ కాపీని కూడా పంపిస్తాను. నేను దయచేసి హుజురాబాద్ నియోజకవర్గంలో రెండో విడత దళిత బంధు రాని ప్రతి కుటుంబాన్ని కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు వచ్చినా ఏ ఊరికి వచ్చినా ఖచ్చితంగా అడ్డుకోండి, నిలదీయండి. దళిత బంధు ఎందుకు ఇయ్యలేదు అని అడగండి. ఇలా ఇన్ని రోజులు ఎమ్మెల్యే గారు ఆపిరని అబద్దాల ప్రచారం చేసిండ్రు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆపిందని నేను ప్రూఫ్ తో సహా మీకు బయట పెట్టింది కూడా మీ అందరు కూడా గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ